సముద్రం ఉన్నట్టుండి వెనక్కి వెళ్లడం ఇప్పుడు విశాఖ వాసులను ఆందోళనకు గురిచేస్తుంది. అమావాస్య పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ పరిస్థితుల ప్రభావమో ఏమో తెలియదు కానీ విశాఖ తీరంలో సముద్రం 400 అడుగుల మేర వెనక్కి వెళ్లింది. దీంతో సముద్రంలో అలజడి రేగింది. ప్రధానంగా ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో సముద్రం 400 మీటర్ల పాటు వెనక్కి వెళ్లిపోయింది. దీంతో అలలు ఉండాల్సిన చోట పెద్ద రాళ్లు బయటపడ్డాయి. దీంతో జనాల్లో ఒక రకమైన సందడి నెలకొంది. అక్కడ సెల్ఫీలు దిగేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా వీకెండ్లో ఆర్కే బీచ్ రద్దీగా ఉంటుంది. జనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది. అటువంటి సమయంలో ఉన్నట్టుండి సముద్రం వెనక్కి వెళ్లిపోవడం అంటే సాధారణ విషయం కాదు. అది కూడా దాదాపు 1/2 కిలోమీటర్. ఇక సముద్రం లోపల జరిగిన అనేక రకాల పరిణామాల ప్రభావం తీరంపై పడుతుందని ఇది సహజ ప్రక్రియగా నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సాగర కదలికలు గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒక్కసారిగా అలల తాకిడి పెరిగితే ప్రమాదాలు జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. ఆర్కే బీచ్లో సముద్రం 400 మీటర్ల పాటు వెనక్కి వెళ్లిందని తెలుసుకుంటున్న వారు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నగరంలో సముద్రం ఒక్కసారిగా ఉన్నట్టుండి వెనక్కు తగ్గింది. ఇది 10-20 మీటర్లు కాదు, ఏకంగా 400 మీటర్ల వరకు కూడా వెనక్కు వెళ్లడంతో ప్రస్తుతం సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ వాసుల్లో దీనిపైన ఆందోళన కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ సముద్రం వెనక్కి వెళ్లడం వల్ల కొండరాళ్లన్నీ కూడా బయటపడటంతో అక్కడ దృశ్యం అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. సాధారణంగా పౌర్ణమి అమావాస్య రోజులలో బీచ్లో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. అమావాస్య సమయంలో సముద్రం బాగా వెనక్కి వెళుతుంది. పౌర్ణమి రోజుల్లో అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే అందుకు విరుద్ధంగా ప్రస్తుతం ఆ బీచ్ చాలా దూరం వెనక్కి వెళ్ళిపోవడంతో ఆర్కే బీచ్లో సముద్రం కింద ఉన్న కొండరాళ్లన్నీ కూడా ఒక్కసారిగా బయటకి కనిపిస్తూ ఆహ్లాదకరంగా మారాయి. దీంతో ఈ కొండరాళ్లపైకి ఎక్కి సెల్ఫీలు తీసుకునేందుకు నగరవాసులు పోటీలు పడుతున్నారు. మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఆ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఆర్కే బీచ్ ప్రాంతంలో ప్రస్తుతం బీచ్ అంతా కూడా సందర్శకులతో కిక్కిరిసిపోతోంది. ముఖ్యంగా ఆదివారం సెలవు దినం కావటంతో ఒక్కసారిగా ఈ బీచ్ వెనక్కి వెళ్ళటంతో పర్యాటకుల్లో అత్యంత ఆహ్లాదకరం ఏర్పడింది. అయితే ఇది సహజంగా జరిగే ప్రక్రియనని నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా బీచ్ అలల తాకిడిని గమనిస్తూ అక్కడ పర్యాటకులు ఉండాలని, అలల తాకిడి పెరుగుతూ ఉన్న సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండవద్దునని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇదే విధంగా బీచ్ వెనక్కి వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఆ సమయంలో కూడా పర్యాటకులు ఇదే విధంగా ఆహ్లాదకరంగా గడిపారు. అయితే ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. ప్రస్తుతం కూడా ఇదే విధమైన పరిస్థితి బీచ్లో ఉన్న నేపథ్యంలో పర్యాటకులు అయితే ఇక్కడకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏటా 2-3 సార్లు ఈ విధంగా జరుగుతూ వస్తుంది. అయితే ఈ బీచ్ వెనక్కి వెళ్ళటానికి వారం రోజుల ముందు బీచ్లో అలల తాకిడి కూడా విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా సముద్రం దాదాపుగా 10 మీటర్ల ముందుకు రావటం, అలలు ఎగిసిపడటంతో తీర ప్రాంతంలో కొంత భయానక పరిస్థితి అయితే ఏర్పడింది. అందుకు భిన్నంగా వారం రోజులు గడిచేసరికే పూర్తిగా ముందుకు వచ్చిన సముద్రం మరింత వెనక్కి వెళ్లటంతో ఇది కూడా పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనము, వాతావరణ మార్పుల్లో అలజడి ఏర్పడిన నేపథ్యంలో బీచ్ ఇలా వెళ్లటం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సమయంలో సముద్రం ముందుకు వస్తూ ఉంటుంది. అయితే అందుకు భిన్నంగా ఈసారి సముద్రం వెనక్కి వెళ్ళటం మాత్రం కొంత పర్యాటకులతో పాటుగా పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని, కానీ బీచ్లో ఆహ్లాదకరంగా గడిపే పర్యాటకులు మాత్రం అలల తాకిడిని గమనిస్తూ బీచ్లో ఉండాలని సూచిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.